మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనం. నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనంగా నుండక నా మనవి ఆలకించుము. నీవు మౌనంగా ఉండిన యెడల నేను సమాధిలోని దిగువారి వలె అగుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో పడి మొర్ర పెట్టుకోవాలండి. అలా మొర్ర పెట్టుకున్న దినాన దేవుడు మన మొరను ఆలకిస్తాడు, మన విజ్ఞాపనలు వింటాడు, మన ప్రార్థనలు వింటాడు. మరి అంతేగాని మరి భూమిలో కల్లా దిగపడిపోయే దిగువారి వల్ల మనము ఉంటామని ఎలాగా మౌనంగా ఉండి నేను సమాధిలో దిగువారి వల్ల అగుదును అంటున్నాడు. ఇక్కడ మౌనంగానే దేవుడి దగ్గర మనం పాదాల దగ్గర మొరపెట్టుకుంటే మరి కన్నీటితో మొరపెట్టుకోవాలండి. ఆ కన్నీరు ఎంతగా మనం కార్చామో అంత కన్నీటికి దేవుడు ప్రతిఫలాలను అనుగ్రహిస్తాడండి. ఎప్పుడూ కూడా మన కన్నీరు మనుషుల దగ్గర వృధా చేసుకోకూడదండి. దేవుని సన్నిధిలో మన కన్నీరు విడవబడాలి. అప్పుడే ఆ కన్నీరు కొలతలో దాచి ఉంచుతాడనమాట, గుడ్డులోను. మరి అప్పుడే ఆ కన్నీటికి ప్రతిఫలాలు మనం పొందుకుంటామండి. ఎప్పుడూ కూడా కన్నీటితో ప్రార్థన చేసి కన్నీటితో మనం ఆయన్ని వెతికినట్లయితే కన్నీటి ప్రార్థన ద్వారా ఆయన్ని మనం వెతకాలి. వెతికినప్పుడు మీరు నన్ను వెతికిన యెడల నేను మీకు సమీపంగా ఉంటానని అన్నాడు కదా. ఆ వాగ్దానం ప్రకారం మరి మనము ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటే మరి మొర ఆయన ఆలకింతాడనమాట అండి. మరి అంతేగాని మనం మౌనంగా ఉండకూడదండి, అజాగ్రత్తగా ఉండకూడదు. జాగ్రత్తగా మనము దేవుని సన్నిధిలో నడుచుకోవాలి. మన ప్రార్థనలన్నీ, మన అవసరతలన్నీ కూడా ఆయనకి తెలుసు. మన ప్రార్థనలు ఆయన వింటాడు. మరి మన అవసరతలు ఏంటన్నది ఆయనకి తప్ప ఎవ్వరికీ తెలియదు. అందుకనే మన అవసరతలన్నీ ఆయన సన్నిధిలో కుమ్మరించాలన్నమాట అండి. ఎలాగా నీళ్లు కుమ్మరించినట్టు మనము ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. అప్పుడే మరి మన ప్రార్థనలకి నెరవేర్పు అనేది కలుగుతుంది. ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఈ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దేవుడు నీకు, నాకు, మనందరికీ దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట. ఈ దినం అంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.